నమస్కారం అండి. నా పేరు డాక్టర్ శివకుమార్ ఆనంద్, జేఎస్డబ్ల్యూ అండ్ జై స్వరాజ్య టీవీ గ్లోబల్ డైరెక్టర్ అండి, ఇక్కడ న్యూజెర్సీ నుంచి. చాలా కాలంగా వెయిట్ చేస్తున్న టీఫాస్ లాస్ట్ ఇయర్ 40th యానివర్సరీ చేసుకున్నారు. ఈ సంవత్సరం వచ్చేసి 41st యానివర్సరీ. వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ ఆర్గనైజేషన్స్ ఇన్ అమెరికా. తానా, నాటా, ఆటా వీటన్నిటితో పాటు మనకి నడుస్తున్న సంస్థ. చాలా ఓల్డ్ సంస్థ. చాలామంది ఆర్గనైజేషన్స్ అందరూ కష్టపడి 40 years నుంచి నడిపిస్తున్న సంస్థ అండి. మనకి రేపు వచ్చేసి దీపావళి సందర్భంగా టీఫాస్ వాళ్ళు చేస్తున్న కార్యక్రమానికి మనకి సుపరిచితులైన శివారెడ్డి గారు, దాదాపు మన తెలుగు ప్రపంచానికి, తెలుగు వాళ్ళు వరల్డ్ వైడ్ ఎక్కడ ఉన్నా సరే శివారెడ్డి వాయిస్ కానీ, తను మనిషి ఎలా ఉంటాడో సినిమాల్లో కానీ చాలా మందికి, చిన్నపిల్లల దగ్గర నుంచి యు నేమ్ ఇట్, అన్ని ఏజ్ల వాళ్ళకి సుపరిచితులే. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ అమెరికాకు వచ్చారు. నాకు దాదాపు 2010 నుంచి పరిచయం అండి. ఫస్ట్ టైము ఇక్కడికి ఆపి అని చెప్పేసి ఒక మెడికల్ డాక్టర్స్ అసోసియేషన్లో నాకు పరిచయం అయ్యారు. అప్పటి నుంచి ఎప్పుడొచ్చినా కలుస్తూ ఉంటారు. మంచి మనిషి అండి. నాకు నచ్చిన వ్యక్తి. మనస్సు ఎంతో మంచి మనస్సు. ప్లస్ ఎన్నో కళలు ఉన్నాయి తన దగ్గర. ఇప్పటివరకు చూసిన వాళ్ళందరికీ తెలుసు తను ఏం చేస్తారు ఏంటి అనేది. ఇదంతా తను స్వశక్తితో వచ్చిన మనిషి. ఎక్కడ నేర్చుకోలేదు, తను సొంతంగా నేర్చుకొని ఎంతో కష్టపడి ఒక మామూలు కుటుంబం నుంచి వచ్చి ఈరోజు ఇంతలా ప్రపంచవ్యాప్తంగా ఇంత మంచి చేత పొగిడించుకుంటున్నాడంటే ద గ్రేట్ శివారెడ్డి అండి. ఐఎమ్ వెరీ గ్లాడ్ టు ఇంట్రడ్యూస్ శివారెడ్డి వన్ మోర్ టైం. నమస్కారం అండి శివారెడ్డి గారు. మీ వాయిస్లో ఎన్ని కళలు ఉన్నాయో, ఎన్ని వాయిస్లు ఉన్నాయో అందరికీ పరిచితమే. ఇందాకే మీరు మీ పేరు శివారెడ్డి, ఇంకో పేరు కూడా నేను ఇవ్వాలనుకుంటున్నారు. శివలీల అంటారో లేకపోతే శివశ్రీ అంటారో, మీ వాయిస్లో మీకే వదిలేస్తున్నాను. దీపావళి సందర్భంగా, టీఫాస్కి వచ్చిన సందర్భంగా మీరు రేపు వీక్షకులని ఎలా అలరించాలనుకుంటున్నారు? మీ మాటల్లో ఒకసారి మా ప్రేక్షకులకి. అందరికీ నమస్కారం అండి. సో ముఖ్యంగా మా అన్నయ్య గారికి నమస్కారం. ఎందుకంటే కొన్ని ఏళ్ళుగా నాకు పరిచయం ఉన్నటువంటి నాకు బాగా సుపరిచితమైనటువంటి అన్నయ్య గారితో ఈ ఇంటర్వ్యూ చాలా హ్యాపీగా ఉంది నాకు. సో దీపావళి వేడుకలు టీఫాస్ చేస్తున్నటువంటి 40 ఏళ్ళ చరిత్ర గల, 40 ఏళ్ళ ఏమంటారు సీనియారిటీ గల టీఫాస్ మన తెలుగు కళా సమితి చేయబోయే వేడుకల్లో ఈరోజు నా మిమిక్రీ కామెడీతో పాటు మన చరణ్ గారు, పాకాల చరణ్ గారు అద్భుతమైనటువంటి మ్యూజిక్తో చాలామంది సింగర్స్తో ఆయన వచ్చారు. సో ఆయన ఎంటర్టైన్మెంట్ కానీ, మధ్యలో నా మిమిక్రీ కామెడీ అంతా కానీ మిమ్మల్ని అందరినీ ఎంతో ఎంటర్టైన్ చేయబోతూ ఉన్నాం. సో టీఫాస్కి ముఖ్యంగా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఎందుకంటే 40 ఏళ్ళుగా ఒక 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు చేసిన సంస్థలే చాలా టైర్డ్ అయిపోతూ ఉంటాయి. చాలా గొడవలు జరుగుతూ ఉంటాయి, చాలా రకరకాల మనస్పర్ధాలు వస్తూ ఉంటాయి. అట్లాంటిది ఈరోజు తెలుగు కళా సమితి టీఫాస్ 40 ఏళ్ళుగా సుదీర్ఘ ప్రయాణం చేస్తూ ఈరోజు ఇంకా మన తెలుగు వాళ్ళని, మన ఎన్ఆర్ఐస్ని ఆనందింపజేయాలన్న ఆలోచనతో ఈరోజు వాళ్ళు చేస్తున్నటువంటి కృషిని అభినందిస్తూ మా కళాకారుల తరఫున వాళ్ళందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ ఈరోజు నన్ను ఈ కార్యక్రమంలో భాగంగా 41వ వార్షికోత్సవం సందర్భంగా నన్ను పిలవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నేను మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయబోతున్నందుకు నాకు ఇంకా ఆనందంగా ఉంది. సో తప్పకుండా తినబోతూ రుచులెందుకు అన్నట్టుగా రేపు ఏం జరగబోతుందో రేపు వచ్చి చూడండి. ఇవాళ కాదు చూడాల్సింది, రేపు వచ్చి చూడండి. చాలా అద్భుతమైనటువంటి ఎంటర్టైన్మెంట్స్తో మిమ్మల్ని అందరినీ అలరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు కూడా రావడానికి సిద్ధంగా ఉండండి. థ్యాంక్ యూ శివారెడ్డి గారు. మీ టైం స్పెండ్ చేసి మీ ఎక్స్పీరియన్స్ రేపు మా ప్రేక్షకులందరికీ టీఫాస్ ఆర్గనైజేషన్లో మీ చేసే విన్యాసాలు, మీ చేసే వాయిస్లు మరొక్కసారి ఉర్రూతొలగిస్తారని మాకు పూర్తి నమ్మకం ఉంది. గుడ్ లక్ అండి శివారెడ్డి గారు. టుమారో విల్ సీ. థ్యాంక్ యూ.